నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు లేయర్ స్టైల్ అనేది ఇంకో లేయర్ మీదకి ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలో నేర్పిస్తాను. అది ఎలాగంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే లేయర్స్ ప్యానల్లో నేను 2 లేయర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ లేయర్ వచ్చేసి కొద్దిగా చిన్నది, దానికంటే కొద్దిగా పెద్దగా సెకండ్ లేయర్ తీసుకున్నాను. ఇక్కడ లేయర్ 1 అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ట్రాన్స్పరెన్సీగా ఉండటం జరుగుతుంది, పిక్సెల్ ట్రాన్స్పరెన్సీ సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది అండ్ దాని మీద వచ్చేసి ఈ ఇమేజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సెకండ్ లేయర్కి ఒక ఎఫెక్ట్ అప్లై చేద్దాం. అదేంటంటే ఇన్నర్ షాడో. ఈ ఇన్నర్ షాడో ఎఫెక్ట్ అప్లై చేయడం ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఇక్కడ ఇన్నర్ షాడో అప్లై చేయడం వల్ల మనకి ఒక ఫ్రేమ్ లాగా వస్తుంది చూడండి ఇది. అండ్ ఇక్కడ ఇన్నర్ షాడో అనేది సెలెక్ట్ చేసుకుని ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేయండి. మీరే గమనించండి. ఆప్షన్స్ అన్ని చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. తక్కువ ఇచ్చేసేయండి, ఎంత తక్కువ ఇస్తే అంత బాగా కనిపిస్తుంది ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఒపాసిటీ అనేది కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. చూడండి ఇప్పుడు ఆ ఇన్నర్ షాడో ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల ఆ ఇమేజ్ అనేది లోపలికి వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డెప్త్ రావడం కోసం ఏం చేస్తామంటే సేమ్ ఎఫెక్ట్ ని మనం ఇదే ఇన్నర్ షాడో ఎఫెక్ట్ ని ఈ పైన ఉన్నటువంటి లేయర్ 1A అప్లై చేద్దాం. అది ఎలాగంటే ఆ ఎఫెక్ట్ ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి దాని మీద డ్రాప్ చేయండి ఆ లేయర్ మీద. ఇలా డ్రాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లేయర్ 1కు ఉన్నటువంటి ఎఫెక్ట్ వెళ్ళి ఆ లేయర్ 1A అప్లై అవ్వడం జరుగుతుంది. ప్లస్ Ctrl+Z అండూ చేస్తున్నాను. ఈ లేయర్ ఎఫెక్ట్ ఇక్కడ ఉండాలి, నాకు ఇక్కడ 1Aలో కూడా ఉండాలి. దానికోసం ఏంటంటే హోల్డ్ ఆల్ట్ పట్టుకొని ఆల్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ కీబోర్డ్లో ప్రెస్ చేసి ఇక్కడ ఇన్నర్ షాడోని క్లిక్ చేసి డ్రాగ్ చేసి దాని మీద డ్రాప్ చేయండి. ఈ డ్రాప్ షాడో అనేది దాని మీద డ్రాప్ చేయడం వల్ల అదే ఎఫెక్ట్ ఇక్కడ కూడా అప్లై అయ్యి ఆ ఇమేజ్ అనేది లోపల పెట్టడం జరిగింది. మనం ఈ ఇన్నర్ షాడో ఎఫెక్ట్ అనేది ఇక్కడ అప్లై చేయడం వల్ల మనకి ఆ ఎఫెక్ట్ అనేది తెలియట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రేమ్ సైజ్ అనేది బాగా ఎక్కువ ఇచ్చేసాం. అది కొద్దిగా తగ్గిద్దాం. అది ఎలాగంటే ఇక్కడ స్ట్రోక్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఆ విండో ఓపెన్ అవుతుంది. డిక్రీజ్ ద సైజ్ హియర్, డిక్రీజ్ చేయండి సైజ్ని. అండ్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ కలర్ వద్దు, బ్లాక్ అప్లై చేద్దాం. బ్లాక్ అప్లై చేశాను. అండ్ క్లిక్ ఓకే, అండ్ క్లిక్ ఓకే. ఇప్పుడు చూడండి ఆ ఇమేజ్ అనేది ఆ ఫ్రేమ్ లో సెట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఈ రకంగా మనం లేయర్ స్టైల్స్ అనేవి యూజ్ చేసుకొని ఇలాంటి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. యాక్చువల్ మనం ఇక్కడ ఫ్రేమ్ ఏం క్రియేట్ చేయలేదండి, జస్ట్ ఆ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసి ఇమేజ్ చుట్టూతో ఒక ఫ్రేమ్ కొట్టినట్టు మనకి అలా క్రియేట్ చేసాము. అండ్ ఇక్కడ ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. అదేంటంటే లేయర్ స్టైల్ అనేది కాపీ పేస్ట్ ఎలా చేస్తామంటే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ లేయర్ స్టైల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీరు ఏ లేయర్కి అయితే అది ఎఫెక్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ లేయర్ స్టైల్ అనగానే సేమ్ ఎఫెక్ట్ అక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది. లేయర్ స్టైల్ అనేది అక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనం లేయర్ స్టైల్స్ అనేది కాపీ పేస్ట్ చేసుకొని ఇలాంటి మిరాకిల్స్ చేసుకోవచ్చు. ఇంకా సమ్ మోర్ ఆప్షన్స్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.